అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. వరలక్ష్మీ దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం 8 ఆగస్టు 2025న వచ్చింది. తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ, వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళ గౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం, ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులను చేయకూడదు, పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా చేసుకోవాలి? వరలక్ష్మీ వ్రతం కొత్తగా చేసుకునేవాళ్లు కాని ఎప్పటినుంచే చేస్తున్న వాళ్లకు కాని చిన్న చిన్న సందేహాలు ఉంటాయి కదా. ఆ సందేహాలు అన్ని కూడా అర్థమయ్యేలాగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి, అలాగే ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనేంటి, ఇవన్నీ కూడా ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వరలక్ష్మీ వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి. ఎక్కడ కూడా బూజు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బోధింకలు లాంటివి తిరగకుండా నీట్గా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక 3 విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, మెయిన్ డోర్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ దుమ్ము కాని డస్ట్ కాని లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటారు కదా, ఫ్రిడ్జ్లో కాని లేదా ఎండు రొయ్యలు, ఎండు చేపలను ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కాని పూజ మందిరానికి కాని ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయాన్ని కంటే ముందే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యపిండితో బొట్లు పెట్టుకుని అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. ఈ వ్రతం చేసేవాళ్లు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. పట్టు వస్త్రాలు శుభప్రదం అంటారు కదా. పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మనం నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తర్వాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ లేదు, సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్లి అయిన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు, పెళ్లి కాని వాళ్లు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునేవాళ్లు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు. అలంకరించుకోలేని వాళ్లు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు. పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు, మనం పెట్టేది విగ్రహం కాదు కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కిందంటే నెలమీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. అమ్మవారు తామర పువ్వుల్లో ఉంటుంది కదా, అందుకే పద్మం ముగ్గు వేయాలి. కాబట్టి పద్మ ముగ్గు వేసుకుని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసేటప్పుడు బియ్యపిండిని మాత్రమే వాడాలి, ముగ్గు వాడకూడదు. అమ్మవారి ఫోటో కాని విగ్రహాన్ని కాని ఉంచాలి. విగ్రహం పెట్టిన నేరుగా పెట్టకూడదు. కింద బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకుని దానిపైన అమ్మవారి ఫోటో కాని విగ్రహానికి పెట్టుకోవాలి. అమ్మవారి పూజలో నారాయణుడి చిత్రపటం కాని విగ్రహం కాని తప్పనిసరిగా పెట్టుకుని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి. అనుకుంటే ఆ పీటపైన కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము,
అక్షతలు ఒక వెండి నాణెము కాని రాగ నాణెము కాని వేసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలి. అందులో కొన్ని మామిడాకులు ఉంచి ఆ మామిడాకులపైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయని ఉంచాలి. ఈ వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని అవగాహన చేసుకుంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు. కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు. కలశానికి కాని మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కాని దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు. అన్ని సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కాని లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కాని పూజలో ఉంచుకోవాలి. వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడశోపచారాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలండి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి. ఈరోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. దారం బంతిని 9 పోగులు తీసుకొని 9 ముడులు వేస్తూ ఒక్కో ముడికి ఒక్కో మంత్రం చదవాలి. వరలక్ష్మి వ్రత బుక్లో ఉంటుంది. ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ 9 ముళ్ళు వేసి మధ్యలో పుష్పాన్ని ఉంచి తోరము సిద్ధం చేసుకోవాలి. ఈ తోరము మనం పూజలో కూర్చుని వ్రతం చేసుకునే వాళ్లు కట్టుకోవాలి. అలాగే మనం ఎంతమందికైతే వాయినాము ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. వ్రతకల్ప బుక్లో మీకు తోరపూజ అని వస్తుంది కదా, అప్పుడు ఆ తోరముకి పూజ చేసి ముందుగా వ్రతం చేసేవాళ్లు తోరము కట్టుకుని తర్వాత చివరిలో వాయినాము ఇచ్చేవాళ్లకి కట్టాలి. ఇలా పూజని ప్రారంభించి లక్ష్మీనారాయణుడిని కూడా ఆవాహం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పయామి అని ఉత్తరేనితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లో వదిలిపెట్టాలి. అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించుకుని మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా సరే వేసుకోవచ్చు. బంగారు ఆభరణాలు అయినా ఏదైనా పర్వాలేదు. పసుపు నీళ్లలో శుద్ధి చేసుకుని అమ్మవారికి ధరించాలి. ఈ ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బుట్టలో నిండా పువ్వులు పెడితే చాలా ఇష్టం. అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు. అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలండి. అక్షత పూలతో కాని నారాయణుడి అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రని పూలు కాని సువాసన వచ్చే జాజిపూలు, మల్లెపూలు లేదా ఎర్రని అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడొచ్చు. ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్నాక వ్రతం కల్ప బుక్లో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి చీర, జాకెట్టు, 2 జతుల గాజులు, తాంబూలం, పసుపు, కుంకుమ, దువ్వెన, అద్దము, పౌడర్ వీటితో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదువును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదుకి చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిది. లేదంటే వ్రతం ఆచరించిన వాళ్లైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా 9 రకాలు కాని 5 రకాలు కాని ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజే ఉదయమే వండి సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎన్ని అయినా అందులో పోలికము, క్షీరాన్నము, పులిహోర, బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి. ఇలా పిండివంటలతో పాటు పళ్ళు, పళ్ల రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా ద్రాక్షరసం, దానిమ్మరసం ఈ 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి. అలాగే శనగలు, వడపప్పు, చలివిడి, బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. పూజలో మనం ఎంతమంది ముతైదువులకి వాయినం ఇవాళో అవి ముందే అలాగే వాయినాలన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి. వాయినంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ ముక్క లేదంటే చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆకు, వక్క, అరటిపళ్ళు, శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముతైదువులకి వాయినంగా సమర్పించుకోవచ్చు. శనగల్ని వాయినంలో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు పోతాయి అని అనుకుంటారు. ఆరోగ్యంలో వచ్చే మార్పుల్లో అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని వాయనంలో శనగలు ఇస్తారు. ఇలా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఉపవాసముండి ఆచరించాలి. వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసముండాలి. అంటే
వంటి పుట్ట భోజనం చేసుకోవాలి. ఉదయం రాత్రికి టిఫిన్ లాంటిదే ఏదైనా తినొచ్చు. వ్రతం చేసిన రోజు మంచంపైన పడుకోకూడదు, నేలపై పడుకోవాలి. ఇలా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్క ముత్తైదుకైనా సరే వాయినమిచ్చి భర్త కాళ్లకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం ఉపవాసం చెల్లించాలి. అప్పుడు భోజనం చేయాలి. మిగిలిన వాయినాలు తర్వాత అయిన సాయంత్రం ఇవ్వొచ్చు. ఇంటికి వచ్చిన ముతైదువుని కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తినమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి. ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసుకునే పూజ విధానం మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.